జై కాలభైరవ, జై అంజనగిరి భైరవ. ఈరోజు మన భరద్వాజ్ రెడ్డి గారు ఈరోజు అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అంజనగిరి భైరవ అంటే కాలభైరవుడి యొక్క దేవస్థానం ముఖ మండపము ఈరోజు దానికి గుణాది ఏర్పాటు చేసేసి రాళ్ళకి అన్నిటికీ కూడా ఈరోజు నీళ్ళు అనేటువంటిది వేస్తున్నాడు. యొక్క ఫ్లోరింగ్ అనేది కూడా క్యూరింగ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సేవకి ఇక్కడ నిర్వహణ అనేటువంటిది మేము ఏదో ఒక సేవా సమితికి అధ్యక్షులం అనేది కాకోకుండా మేము కూడా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు అధ్యక్షత వహిస్తూ, అలాగే ఒక సేవకుడు వచ్చే సమయ సందర్భంలో సేవకుడు బాధ్యత కూడా వహిస్తూ అందరం కూడా కలిసి సనాతన ధర్మ ప్రచార నిమిత్తమై సనాతన ధర్మాన్ని వ్యాప్తి కొరకు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు భావితరాలకు అందించడానికి చేస్తున్నటువంటి విస్తృత సేవలో భాగంగా ఈరోజు అందరం కూడా కలిసి ఈరోజు ఆ యొక్క గుణాదికి నీళ్లు పోస్తున్నాము. మన అక్షయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చూడొచ్చండి. ఆయన అన్ని రంగంలో సేవా రంగంలో కానీ ధార్మికంగా కానీ అన్ని విభాగాల్లో కూడా తన వంతు సేవను అందిస్తూ విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన అక్షయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే అలాగే పెద్దాయన మీ పేరు రామచంద్రారెడ్డి గారు కూడా తనకు సహాయకరంగా ఉండి ఇద్దరు కూడా వయసులో అనుభవజ్ఞులు. ఎందుకనంటే కుర్రవాడు అందులో పెద్దవారు కూడా సలహాలు సూచనలు ఇస్తూ సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి పెద్ద ఆయనకు కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలుసు. సంయుక్తంగా నడిపిస్తున్నటువంటి ఒక దైవ కార్యక్రమం అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి, అలాగే ఈ యొక్క గిరివలయం కొండ చుట్టూ కూడా ఎన్ని అండి బల్లలు ఏర్పడి 60 బల్లలు చూడండి. ఇవి భక్తాదులు అందరూ కూడా సెద తీరడానికి ఈ యొక్క కొండ చుట్టూ బల్లలు కూడా ఏర్పాటు చేసి ఎంతో ఖర్చుతో ఎంతో ప్రయాసతో భారంతో కూడుకున్నటువంటి వ్యయంతో కూడుకున్నటువంటి పనిని పూనుకొని దిగ్విజయంగా, ఎందుకంటే 14 కిలోమీటర్లు భక్తులంతా నడుచుకుంటూ కొండ చుట్టూ వెళుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అయిన తర్వాత కూర్చోవడానికి ఏదైనా ఒకటి మనకు సపోర్టుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు, అలసట వచ్చినప్పుడు అక్కడ ఆ భక్తులు ఆ బల్లపైన కూర్చొని ఆ పరమేశ్వరుడిని లేదంటే ఆ ఈశ్వరుని లేదంటే ఆ పాప వినాశేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ ఇలాగా వాళ్ళు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేటువంటిది, ఎందుకనంటే ఆది పూజ కూడా శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రారంభం కూడా అవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ పాప వినాశేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ ఆ సంకీర్తన చేస్తూ అలాగా బల్ల మీద కూర్చున్నప్పుడు మీరు ఎవరైతే మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి ఈ యొక్క సేవకి మీకు ఆ